ధర్మవేత్తలు ప్రాపంచిక సంపద పొందాలని ప్రభుత్వ అధికారుల వద్దకు వెళుతున్నారా? ఇలా వెళితే ఏం జరుగుతుందో తెలుసా? ఇలాంటి వారి గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం బోధించారు? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ప్రియ సోదర సోదరీమణులారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు. ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చినట్లు హజరత్ ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు వారు ఉల్లేఖించారు. నా అనుచర సమాజంలో కొందరు ధార్మిక విషయాల పరిజ్ఞానాన్ని, వివేచనను పరిగ్రహిస్తారు, దివ్య ఖురాన్ అనుశీలనం చేస్తారు, దాన్ని ఇతరులకు బోధిస్తారు. వారు ఇలా కూడా అంటూ ఉంటారు, మేము ప్రభుత్వ అధికారుల వద్దకు వెళుతూ ఉంటాము, వారి ప్రాపంచిక సంపద నుండి మాకు కొంత లభించాలన్న ఉద్దేశంతో. అప్పుడు మేము మా ధర్మాన్ని వారికి దూరంగా ఉంచుతాము అని. కానీ ఇది అసంభవం. ముండ్ల చెట్ల నుండి ముళ్ళు తప్ప మరేమీ లభించని మాదిరిగానే ప్రభుత్వ అధికారులకు చేరువైతే మరేమీ లభిస్తుందని? సోదర మహాశివులారా, ప్రాపంచిక సిరి సంపదల్ని గ్రహించటానికి ధర్మ వివేచనను గ్రహించిన మేధావి వర్గం పాలకులకు చేరువ అయినప్పుడు వారికి ధన సామాగ్రితో పాటు పాపపు మూట తప్పగా పరిగ్రహిస్తారని ఈ హదీసు బోధిస్తుంది. కనుక ధర్మవేత్తలు శ్రీమంతులకు దూరంగా ఉండటమే శ్రేయస్కరమని ఈ హదీసు ద్వారా తెలుస్తోంది. ఇందులో ధర్మాన్ని దూరంగా ఉంచడం అంటే శ్రీమంతులు చేసే చెడుగు ప్రభావం తమ ధార్మిక స్థితిపై పడకుండా జాగ్రత్త పడటం అని అర్థం. కానీ ఇది సాధ్యపడదని, శ్రీమంతుల దుష్ప్రభావం ధర్మవేత్తలపై తప్పక పడుతుందని ఈ హదీసు చెబుతోంది. కనుక సోదర మహాశివులారా, మన ధార్మికవేత్తలు ఈ హదీసులో ప్రస్తావించిన విషయాలను సావధానంగా ఆలోచించి ఉత్తమ రీతిలో మసలుకొనే అవకాశం ఆ దైవం వారికి ప్రసాదించాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.